పురాతనమైన గుడిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తితో ఒక జర్నలిస్టు గుడి లోపల సీసీ కెమెరా పెట్టాలని భావిస్తాడు. దాంతో తన స్నేహితుడిని వెళ్లిపోమ్మని చెప్పి ఎవరికంట పడకుండా ఒక దగ్గర సీసీ కెమెరా అమరుస్తాడు. ఆ తర్వాత బయటకు వెళ్లాలనే సమయంలో గుడి తలుపులు మూసేయడం జరుగుతుంది. దాంతో ఆ జర్నలిస్టు గుడి లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత తలుపులు తెరవమని ఎంత పిలిచినా కూడా ఎవరికి ఆ మాటలు వినిపించవు. అప్పుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పినప్పుడు తను ఈ సమయంలో ఏ సాయం చేయలేనని ఫోన్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత మెల్లగా చీకటి పడుతుంది. అప్పుడు గుడి దగ్గర ఉన్న కొలను వద్ద గ్రామస్తులు అందరూ కూడా పూజలు నిర్వహిస్తుంటారు. మరోవైపు గుడి లోపల ఉన్న జర్నలిస్టుకి ఏవో శబ్దాలు వినిపించడంతో అటువైపుగా వెళ్లి చూసినప్పుడు గుడి లోపల గంటలు మోగుతూ అక్కడున్న వాయిద్యాలు వాటంతట అవే శబ్దాలు చేస్తుంటాయి. అలా ఇంకాస్త ముందుకు వెళ్లి చూసినప్పుడు తను ఆశ్చర్యపోయే విధంగా గాల్లో హారతి పళ్ళెం తిరుగుతూ శివునికి పూజలు జరుగుతుంటాయి. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారని గట్టిగా అరవడంతో అక్కడున్న దీపాలన్నీ కూడా ఆరిపోతాయి. మరోవైపు గుడి బయట పూజలు నిర్వహిస్తున్న పూజారికి గుడి లోపల ఎవరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. దాంతో మరుసటి రోజు ఉదయం గుడి తలుపులు తెరిచి చూసినప్పుడు ఆ